ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందం 47వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకుందాము. సో ఉద్ధవుడు గోపికల్ని కలవడం, భ్రమర గీత రాధరాణి ఒక భ్రమరాన్ని శ్రీకృష్ణుడు పంపించినటువంటి దూతగా భావిస్తూ ఆ భ్రమరంతో శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. అదంతా కూడా మనము విన్నాము. 10 శ్లోకాల్లో 10 రకాల పదాలను ఉపయోగించారు. చివరిగా మొదటి 8-9 శ్లోకాలలో వాడినటువంటి పదాలని చివరి 2 శ్లోకాల్లో వాడలేదు. ఎందుకంటే కొంచెం భయపడ్డారు. నేను కొద్ది శ్లోకాల తర్వాత 8 శ్లోకాల తర్వాత భ్రమరం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భ్రమరం కనపడలేదు. భ్రమరం కనపడపోయేసరికి రాధారానికి ఒకసారిగా కంగారేసింది. ఏంటి, నేను అన్న మాటలన్నిటికీ తీసుకెళ్లి భ్రమరం ఫీల్ అయిందా? భ్రమరం ఏమైనా తీసుకెళ్లి మళ్ళీ కృష్ణుడికి చెప్తుందా? కృష్ణుడి గురించి కొన్ని మంచి మాటలు కూడా మాట్లాడతాము, అప్పుడు భ్రమరం సంతోషపడుతుంది. మళ్ళీ భవిష్యత్తులో నేను అన్న మాటలన్నీ విని కృష్ణుడు మళ్ళీ తిరిగి రాడేమో ఎప్పటికీగా. ఓకే, సో కోపం అయితే ప్రదర్శించాం, కానీ నేను మాట్లాడినటువంటి మాటలే కారణం కాకూడదు ఫ్యూచర్లో మళ్ళీ కృష్ణుడు తిరిగి రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఎలాగూ రాలేదు, ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనకు ఉన్నటువంటి కోపంతో మనం మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ రాకుండా చేస్తాయేమో అనేటువంటి భయంతో రాధారాణి కృష్ణుడి గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడుతున్నారు. కృష్ణుడు చాలా ఆకర్షణీయమైనటువంటి వాడు. ఓకే, సో కృష్ణుడు ఆకర్షణీయంతో ఎవరినైనా ఆకర్షించగలడు. ఓకే, లక్ష్మీదేవిని సైతం ఆయన ఆకర్షించేశారు. అలాంటిది మధురలో నివసించేటువంటి ఓకే, ఎప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ మా దగ్గరకు వస్తాడు? ఆయన ఆల్రెడీ చాలా కాలంగా మధురలో ఉంటున్నారు. అయితే తండ్రిని, మిత్రుల్ని, గోపబాలుల్ని వీళ్ళందరినీ ఆయన స్మరిస్తున్నాడా లేదా? ఆయన తిరిగి వచ్చి మళ్ళీ ఎప్పుడు మాతోటి మా మా యొక్క నెత్తి మీద ఆయన ఆయన కరముని ఉంచి మా శిరస్సు మీద ఎప్పుడు మళ్ళీ మా శిరస్సు మీద ఆయన చేతిని ఉంచుతారు అనేటువంటిది ఆయన మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ఇక అంటే కృష్ణుడు రావాలి అని ఇంకా బలంగా కోరుకుంటున్నారు. ఒక పక్క కృష్ణుడి మీద అన్ని రకాల మాటలు మాట్లాడిన తరువాత కూడా కృష్ణుడు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనేటువంటి విషయం ఈ యొక్క భ్రమరానికి చెప్తే, భ్రమరము కనుక మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కృష్ణుడు, రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కూడా కృష్ణుడు రావాలి అని కోరుకుంటున్నారు అని అర్థం అవ్వాలని మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత మరి ఇప్పటి వరకు ఉద్ధవుడు శ్రీకృష్ణుడి యొక్క మెసేజ్, సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని గోపికలకు అందించలేదు ఇంతవరకు. జస్ట్ ఉద్ధవుడు వచ్చేసాడు. ఉద్ధవుడు రాగానే గోపికలు కూర్చొని మాట్లాడారు. గోపికలు వాళ్ళ బాధనంతా చెప్పేసుకున్నారు. కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని వెళ్ళగక్కారు. రాధారాణి కూడా మాట్లాడింది. ఇక ఇప్పుడు ఉద్ధవుడు మాట్లాడతారు. ఇప్పటి వరకు ఉద్ధవుడు మాట్లాడలేదు. అంటే ఒక శుద్ధ భక్తుడు మనకి కనిపిస్తే, శుద్ధ భక్తుడు అయితే ఎవరు పడితే వాళ్ళు కాదు, శుద్ధ భక్తుడు కనుక మనకి కనిపిస్తే మన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, మన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని, అధిగమించలేనటువంటి ప్రాబ్లమ్స్ని మనం చర్చించాలి. ఎప్పుడైతే మనం అలా చర్చిస్తామో అప్పుడే మనము కూడా శుద్ధ భక్తుల్లా ఉన్నట్లు, శుద్ధ భక్తులతో సమానం, శుద్ధ భక్తులు అయినట్లు.
మామూలుగా మనం సాధన చేస్తున్నాము. ప్రభుపాదుల వారు మనకి కొన్ని నియమాలు ఇచ్చారు. ఓకే, 4 నియమాలు పాటించాలి. కొన్ని కారణాల వల్ల 4 నియమాలు పాటించలేకపోయారు. అది దీక్ష తీసుకున్న వ్యక్తే కావచ్చు, లేకపోతే 4 నియమాలు పాటిస్తాను అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి అయినా కావచ్చు. కొన్ని కారణాల వల్ల పాటించలేకపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో, నేను 4 నియమాలు పాటించట్లేదు అనే విషయం జనాలకు తెలిసిపోతే జనాలు ఏమనుకుంటారో నా గురించి అని లోపలనే ఉంచుకోవాలా? మనసులోనే ఉంచుకోవాలా? ముందు మనం తప్పు చేశాము అని మనం అంగీకరించాలి. ఫస్ట్ ముందు మనం ఎవరికి ఏం చెప్పడానికంటే ముందు తప్పు చేశాము అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించాలి. అంగీకరించినటువంటి విషయాన్ని మనము ఒక శుద్ధ భక్తుడితో చర్చించాలి. ఆ శుద్ధ భక్తుడు ఎవరై ఉండాలి? మనం తప్పు చేశాము అనేటువంటి విషయం ఆయనకి తెలిస్తే ఆయన మన మీద ఈర్ష్యా స్వభావాన్నో లేకపోతే మనం పతనం చెందాలి అని కోరుకునేటువంటి వ్యక్తి లాంటి వాళ్ళు, లేదా ఒక భౌతిక ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు అవుతారు వీళ్ళందరూ. ఇలా ఉంటే అలాంటి వాళ్ళతో చర్చించకూడదు. మనం ఒక శుద్ధ భక్తుడితో చర్చించాలి. ఒక శుద్ధ భక్తుడితో చర్చిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మనకి సమస్యకి పరిష్కారాన్ని తెలియజేస్తారు. అందుకని శిక్షా గురువులు ఉండేది అందుకే. ఓకే, శిక్షా గురువులు ఉండేది అందుకే. యాక్చువల్గా మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాము అని అంటే మనకున్నటువంటి మిథ్యాహంకారం. నన్ను ఇప్పటికే వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా, గొప్ప డివోటీగా భావిస్తున్నారు. నేను ఇలా చేస్తున్నాను అని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను చూసి చాలా మంది ఆచరిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు పతనం చెందుతారో, వీళ్ళు పతనం చెందుతారో, వాళ్ళు ఏమైపోతారో, వీళ్ళు ఏమైపోతారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు. నా పేరు ప్రతిష్టలు ఏమైపోతాయి, నా ప్రెస్టేజ్ ఏమైపోతుంది, టెంపుల్లో నన్ను ఎలా చూస్తారు, ఇలాంటి ఒక భావనలతోటి మనము చర్చించకుండా ఉంటాం జనరల్ గా. ఎప్పుడైతే శుద్ధ భక్తులతో చర్చిస్తామో అప్పుడు మనము శుద్ధ భక్తి స్థాయిలో ఉన్నట్టు చర్చించాలి, మన సమస్యలను చర్చించాలి. తరువాత ఆ ప్రాబ్లము ఏదైతే మిస్టేక్ జరిగిందో, మన నియమాలని మన నిబంధనలని పాటించకపోవడం అనేటువంటి మిస్టేక్ ఏదైతే జరిగిందో దాన్ని భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి. భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అందుకని దాచిపెట్టుకుంటే సొల్యూషన్ రాదు. భక్తిలో పురోగమించం. ఓకే, దాచిపెట్టుకున్నంత మాత్రాన మనం భక్తిలో ఏమీ పురోగమించం. పరువు ప్రతిష్టలు కాదు ఇక్కడ ముఖ్యం. కృష్ణుడు ఏం చెప్పారు? ఎంత మనిషి ఎంత వినయంగా ఉంటే అంత నేను వాళ్ళ పాపాలను తీసేస్తాను కదా. సో కృష్ణుడు మాయ నుంచి మనము దాటుకొని పోవాలి అని అంటే మనం కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి అని చెప్పారు, కానీ దాచుకోవాలని చెప్పాలి. ఓకే, మన మిథ్యాహంకారాన్ని చూపించాలి అని చెప్పాల. లేదు అని అంటే ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి మీరు అంటే ముందు మనలో ఉన్నటువంటి శరణాగతి భావాన్ని కృష్ణుడు చూస్తారు. మనం ఎప్పుడైతే ఇంకొకరితో చర్చిస్తామో, మనం అది శిక్షా గురువుగా భావించినటువంటి వ్యక్తి లేదా శుద్ధ భక్తుడితో ఎప్పుడైతే చర్చిస్తామో మనలో ఉన్నటువంటి శరణాగతి భావాన్ని చూస్తారు. ఎప్పుడైతే ఆ శరణాగతి భావాన్ని చూసారో కృష్ణుడు ఏమన్నారు? నన్ను ఆశ్రయిస్తే, నా పాద పద్మాలను ఆశ్రయిస్తే నేనేం చేస్తానన్నారు? మన పాపాలని తొలగిస్తాను అని అన్నారు. ఓకే, అంటే నియమ నిబంధనలను పాటించకపోవడం వల్ల వచ్చినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఈ శరణాగతి భావం ఎప్పుడు వస్తుంది అంటే శరణాగతి భావం వచ్చిందా లేదా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? నా అనేటువంటి కేంద్రంగా ఆలోచించకుండా మనలో ఆ వినయ విధేయతలు ఎప్పుడైతే కనిపిస్తాయో, హంబుల్నెస్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనలో ఉన్నటువంటి శరణాగతి భావం అనేటువంటిది భగవంతునికి తెలుస్తుంది. అప్పుడు మన పాపాలు తీసేస్తాం. అంతేకాని దాచిపెట్టుకొని నేను సాల్వ్ చేసుకోగలను నా ప్రాబ్లం, నేనైతే తప్పు చేశాను కానీ ఆ తప్పు నేను ఎవరితో చర్చించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తప్పు అనే విషయం నాకు తెలుసు, ఆ తప్పుని ఎలా పరిష్కరించుకోవాలో కూడా నాకు తెలుసు, కాబట్టి నేను ఎవరితోటి చర్చించకుండానే నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను అని అనుకున్నాం అనుకోండి, మనలో శరణాగతి భావం ఉన్నట్లు, మిథ్యాహంకారం ఉన్నట్లు. ఓకే, అది ఉంటే కృష్ణుడు పాపాలు తీసేస్తా అన్నారా? లేదు, శరణాగతి చెందుతూనే ఇస్తా అన్నారు. శరణాగతిలోనే ఉండాలి. సో అది మన భక్తిలో కనపడాలి. అందుకనే ఇప్పుడు చూడండి, గోపికలందరూ కూడా కృష్ణుడు గురించి తప్పుగా అనుకుంటున్నారు. గోపికలందరూ కూడా శుద్ధ భక్తులే. గోపికలు భౌతిక స్థాయిలో ఉండి కృష్ణుడితో మాకు ఈ సంబంధం ఉంది, కృష్ణుడు మమ్మల్ని ఇలా మోసం చేశాడు, కృష్ణుడు మమ్మల్ని అలా మోసం చేశాడు అని మేము అందరం అనుకుంటున్నాము అని
వాళ్ళలో వాళ్ళే ఉంచుకున్నారా, వాళ్ళ మనసులో ఉంచుకున్నారా, వాళ్ళ బాధల్ని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కృష్ణుడితో వాళ్ళు పొందాల్సినటువంటి ప్రేమని పొందడం కోసం ఎందుకు పొందలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడితో చర్చిస్తున్నారు. అవును ప్రభుజీ. ఉద్ధవుడు అడిగాడా? ఉద్ధవుడు ఏమి అడగల. ఉద్ధవుడు ఏమనుకుంటున్నారు? చాలా శుద్ధ భక్తులు, భగవంతుడికి నచ్చినటువంటి వాళ్ళు, భగవంతుడితోటి ప్రేమ సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళంతా శుద్ధ భక్తులు ఎవరూ లేరు. ఇలాంటి వాళ్ళ సాంగత్యం అలాంటి వాళ్ళకి ఒక క్షణం పాటు దొరికితే చాలు, నేను ఉద్ధరింపబడిపోతాను ఉద్ధవుడు అనుకుంటున్నాను. ఓకే. కానీ ఆ భక్తులు ఏమనుకుంటున్నారు? ఎవరిని చూసి నేను ఉద్ధరించాలి అని నేను అనుకుంటున్నానో ఆ భక్తులు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని భక్తులు పురోగమించలేకపోవడానికి, వాళ్ళు కృష్ణుని కలుసుకోలేకపోవడానికి, కృష్ణుని ప్రేమించలేకపోవడానికి, కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ద్వేష భావాన్ని, కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని అన్నింటినీ ప్రదర్శిస్తారు. మరి అది విన్నటువంటి ఉద్ధవుడికి, అరే నేను ఒక రకంగా అనుకుంటే డివోటీస్ వీళ్ళు ఇంకొక రకంగా ఉన్నారేంటి అని అనుకుంటాడా ఉద్ధవుడు? ఖచ్చితంగా ప్రభుజీ. మనమైతే ఖచ్చితంగా. అవును, మనకైతే అనుకోరు ప్రభుజీ. కాకపోతే దాంట్లో తత్వం ఏంటో అర్థం చేసుకుంటే కానీ వాళ్ళ బాధలు వ్యక్తపరిస్తారు అనుకుంటారు. వీళ్ళని చూసి నేనేదో నేర్చుకోవాలి అని నేను వస్తే వీళ్ళతో నా దగ్గర నుంచి సలహాలు అడుగుతున్నారు, నేనేంటి వాళ్ళకి నేర్పాలా, వాళ్ళు నాకు నేర్పాలా? ఉద్ధవుడికి అర్థమవుతుందేమో ప్రభుజీ, మాలాంటి వాడికి అర్థం కాదు. యాక్చువల్లీ ఉద్ధవుడికి అప్పుడు గోపికల యొక్క ఉన్నత స్థితి ఇంకా అర్థమైపోద్ది. అర్థమవుతుంది. ఓకే. గోపికలు ఇంకా గొప్ప, అంటే ఆయన అనుకున్న దానికంటే గొప్ప భక్తులు గోపికలు అని గొప్ప. అది వాళ్ళు యథార్థంగా వాళ్ళలో ఉన్న ప్రేమను అర్థం అంటే చేసుకుంటారు వాళ్ళలో దేవుడు. కొంచెం కూడా కల్మషం లేదు, వాళ్ళలో కొంచెం కూడా హర్షడ్ వర్గాలు అనేటువంటి లేవు. వాళ్ళు పూర్తి శరణాగతి, కృష్ణ భక్తుడికి శరణాగతి అంటే కృష్ణుడికి శరణాగతి. ఓకే, ఏం తేడా లేదు. అలా ఇప్పుడు అందుకనే మనం ఎప్పుడైతే ఇద్దరు శుద్ధ భక్తులు కలిస్తే వాళ్ళ మధ్య సంభాషణ ఏదైతే ఉంటుందో ఆ సంభాషణ అనేటువంటిది మనందరికీ కూడా లెసన్స్. మనం భౌతిక స్థాయిలో చూడకూడదు. వీళ్ళు ఒక ప్రాబ్లమ్స్ చర్చించుకుంటున్నారు, ఆయన కృష్ణుడి మెసేజ్ తీసుకురొచ్చి ఇవ్వడానికి ఇచ్చాడు, కృష్ణుడి మెసేజ్ వినడానికంటే ముందు వాళ్ళు ఏదో వాళ్ళ కామ కలాపాలు చెప్పేశారు, అది విన్నటువంటి ఈయన కృష్ణుడి మెసేజ్ చెప్పేసి వెళ్ళిపోయారు అన్నట్లు చూస్తే మనకి ఏమైనా అర్థమవుతుందా? తత్వం అర్థమవుతుందా ఇందులో? అర్థం కాదు. మనము గొప్ప భక్తిలో ఉంటేనే అర్థమైంది. అది అందుకనే 10వ స్కందం ప్రభుపాదుల వారు భాగవతంలో 10వ స్కందం అనేటువంటిది ఆరంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థం కాదు. ఆరంభ దశలో ఉన్న భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి చదివితే అర్థం కాదు. ఓ ఇలా చేశారంట, అలా చేశారంట అని ఇస్కాన్లో రాకముందే ఇస్కాన్ తత్వం గురించి తెలియక ముందే వాళ్ళు దూరం అయిపోతారు కదా. సో అందుకని ఇదంతా కూడా చర్చ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ఒక భక్తులుగా మనం ఎదగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఈ ప్రతి సంభాషణ, ప్రతి సంఘటన నుంచి కూడా భక్తిలో మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మనం భక్తిలో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి, మన స్వభావంలో రావాల్సినటువంటి మార్పులు ఏమిటి, మనం చేయాల్సినటువంటి పనుల్లో ఉన్నటువంటి మార్పులు ఏంటి, అన్నీ కూడా మనకు అర్థం కావాలి. ఇది మనం భాగవతం చదవడం వల్ల పొందేటువంటి ప్రత్యేకమైనటువంటి లాభం. ఇప్పుడు ఉద్ధవుడు మాట్లాడతారు. ఉద్ధవుడు మరి గోపికలకి కృష్ణుడి మెసేజ్ చెప్పడానికంటే ముందు కృష్ణుడే మీకు లెటర్ రాసి ఇచ్చారు అని అంటే గోపికల స్థాయి ఎంత అయి ఉండాలా? తల్లిదండ్రులకు కూడా లెటర్ రాయలేదు కదా. తల్లిదండ్రులకు లెటర్ రాశాడా? రాయలేదు. సో ప్రేమలేఖ రాశారు కృష్ణుడితోటి ప్రేమలేఖ రాయించుకోవడం మామూలు విషయం అద్భుతమైన విషయం ప్రభుజీ. మామూలుగా మనం ప్రేమించిన వ్యక్తే ప్రేమలేఖ రాయకపోతే మనం ఎదురు చూస్తుంటాం. ఓకే, అలాంటి కృష్ణుడితో ప్రేమలేఖ రాయించుకున్నారంటే గోపికలు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి. సో అందుకని ఉద్ధవుడు ఏం చేస్తారు? గోపికల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తారు. భక్తుల గొప్పతనాన్ని కీర్తిస్తే మనం పరిశుద్ధం అవుతాం. భక్తుల గొప్పతనాన్ని కీర్తిస్తే మనలో పవిత్రత వస్తుంది, మనం అందరం కూడా పవిత్రం అయిపోతాం. అందుకనే ఉద్ధవుడు అలాంటి గోపికలు ఎవరైతే పర వ్యక్తితోటి సంబంధం ఉంది అని సిగ్గు విడిచి తమ పిల్లల్ని, భర్తని, కుటుంబాన్ని వదిలేసి ఏకాంత ప్రదేశంలో ఉద్ధవుడిని కలిసినటువంటి ఒక స్త్రీలని ఓకే ఉద్దేశించి కీర్తిస్తున్నారు. ఓకే, అర్థమైందా మాతాజీ ఎందుకంటున్నారా అలా? సో ఆ భావము అనేటువంటిది అది ఉద్ధవుడిలో తప్పు కనపడలా, ఉద్ధవుడికి తప్పు కనపడలా. ఉద్ధవుడికి
శుద్ధ భక్తి కనిపించింది, ప్రేమ స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉద్ధవుడి మాటలన్నీ విన్నారు. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని వదిలేశారు, మీరు మీ తండ్రిని వదిలేశారు, మీరు మీ భర్తను వదిలేశారు, మీ అత్తమామలను వదిలేశారు, ఏకాంతంగా నన్ను కలవడానికి వచ్చారు. నన్ను కలిసినటువంటి ఏకాంతంగా మీరు కృష్ణుడితో గడిపినటువంటి ఏకాంత సమయాల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి మీరు ఎంత గొప్పవాళ్ళు అని అంటే ఆ గొప్పతనానికి కారణాన్ని ఉద్ధవుడు ఇప్పుడు చెప్తున్నారు గోపికలకి. చెప్పిన తరువాత కృష్ణుడు మీరు అంత గొప్పవాళ్ళు కాబట్టి మీకు ఒక ఉత్తరం రాశారు, ఆ ఉత్తరంలో ఏముందో నేను చదువుతా వినండి అని చెప్పేసి గోపికలకి ఆ ఉత్తరంలో ఉన్నటువంటి అంటే ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చదవడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఉద్ధవుడు ఏం మాట్లాడారు, ఉద్ధవుడికి కృష్ణుడు ఏం లెటర్లో రాశాడు అనేటువంటి విషయం ఇప్పుడు మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 22వ శ్లోకం లావణ్యమాత. శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ అదోద్ధవో నిశమ్యైవం కృష్ణ దర్శన లాలసాం అదోద్ధవో నిశమ్యైవం కృష్ణ దర్శన లాలసా సాంత్వయం ప్రియ సందేశై గోపీరిధమభాషతః సాంత్వయన్ ప్రియ సందేశై గోపీరిధమభాషత. సుఖదేవ గోస్వామి పలికెను. అది వినినంతట ఉద్ధవుడు కృష్ణ దర్శన లాలసుల గోపికలను ఓదార్చుటకు యత్నించుచు ప్రియుని సందేశమును వారికి చెప్పనారంభించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే ఉద్ధవుడు మరి గోపికలు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నారు, భ్రమర గీతాన్ని కూడా విన్నారు. ఓకే, మామూలుగా అయితే భ్రమర గీత ఉద్ధవుని ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక కృష్ణుడి యొక్క దూతను ఉద్దేశించి మాట్లాడారు. ఆ దూత ఉద్ధవుడు అనేటువంటి ఉద్దేశంతో రాధారాణి మాట్లాడలేదు, అది ఒక భ్రమరం అనేటువంటి విషయంతో మాట్లాడారు. అయితే ఇదంతా అయిపోయింది, ఈ చర్చ అంతా అయిపోయింది. ఇప్పుడు ఉద్ధవుడు మాట్లాడటం మొదలు పెట్టారు. మరి ఉద్ధవుడు ఏం మాట్లాడతాడు, కృష్ణుడు ఏం సందేశం ఇస్తే అది మాట్లాడతాడు. ఓకే, ఆ సందేశం ఏంటో మనము చూద్దాం. 2వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ శ్రీ ఉద్ధవ ఉవాచ అహో యూయం స్మ పూర్ణార్థా భవత్యో లోక పూజితా అహో యూయం స్మ పూర్ణార్థ భవత్యో పూజితః వాసుదేవే భగవతి యసామిత్యర్పితం మనః. వాసుదేవే భగవతి యసామిత్యర్పితం మనః. శ్రీ ఉద్ధవుడు పలికెను, ఈ రీతిగా మీ మనసులను దేవదేవుడగు వాసుదేవునికి అర్పించిన కారణమున నిక్కముగా మీరందరూ కృతార్థులు లోకపోజితులైనైరి. భాష్యము. ఇతర భక్తులు కూడా తమ చిత్తములను కృష్ణునికి అర్పించినప్పటికీ తమ ప్రేమ తీవ్రత యందు గోపికలు అద్వితీయులు. హరే కృష్ణ ప్రభుజీ. మామూలుగా ఒక స్త్రీ ఒక పరాయి వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉంటే, ప్రేమ భావాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళని పూజనీయులుగా పరిగణిస్తారా? లేదు ప్రభుజీ. లేదు ప్రభుజీ. కానీ ఉద్ధవుడు ఏమంటున్నారు, మీరు పూజనీయులు, మీరు చాలా గొప్పవాళ్ళు అని అంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ భగవంతుడితో సంబంధం ప్రేమ కాదు, మీకు కృష్ణ భక్తులు. సో మీకున్నటువంటి ప్రేమ ఎవరి మీద ఉంది, భగవంతుడి మీద ఉంది. అంటే మీరు ఎవరైతే ఆ పరాయి వ్యక్తి అని అనుకుంటున్నారో ఆ పరాయి వ్యక్తి భగవంతుడు. ఓకే, కాబట్టి ఎవరికైతే ఆ భగవంతుడి మీద ప్రేమ కలుగుతుందో వాళ్ళు చాలా ఉత్తములు, చాలా గొప్పవాళ్ళు. ఓకే, దేవదేవుడైనటువంటి వాసుదేవుడిని అర్పించారు మీరు, మీ సమస్తాన్ని, మీ మనస్సులని భగవంతుడికి అర్పించారు. మనము కేవలం ఇంద్రియాలను కూడా అర్పించట్లేదు కదండి, మనం ఇంద్రియాలని కూడా అర్పించడానికి కష్టపడుతున్నాం. 16 మాలలు జపం చేయడానికే అష్ట కష్టాలు పడుతున్నాం కదా. ఎప్పుడు అయిపోద్దా అని మాల కింద నుంచి పై దాకా చూస్తూ ఉంటాం. ఓకే, ఎన్ని అయిపోయినాయి అని లెక్కేసుకుంటాం. ఒక మాల చేస్తే 2 పూసలు దిగుతాయి అనుకుంటాం మనం ఒక్కోసారి. అందుకని 1 దిగిందా 2 దిగిందా అని మాలకి చెక్ చేస్తాం. 16 అయినాయా లేదా, 15 అయినాయా లేదా, 14 అయినాయా లేదా. మళ్ళీ మధ్యలో సంచిలో ఉన్న మాలను బయటికి తీసి మరీ చూస్తాం, ఇంకా ఎన్ని పూసలు ఉన్నాయి ఈ మాల అయిపోవడానికి కదా. అంటే మనం ఇదంతా మనము మన భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి భగవంతుడికి చేసేటువంటి సేవ. మనం అందరం అనుకుంటాము చాంటింగ్ చేయడం అనేటువంటిది ఒకవేళ మనము శుద్ధనామం పలకపోతే భగవంతుడి సేవ కాదు అని. ఓకే, శుద్ధనామం అంటే మనము ఏకాగ్రతతోటి
నామంలో ఎలాంటి తప్పు లేకుండా 10 నామాపరాధాలు చేయకుండా చేసేటువంటి భగవంతుడి యొక్క నామ జపం ఏదైతే ఉందో అది శుద్ధ నామం. మనం ఎప్పుడు అలా చేయట్లేదు. అలా చేస్తే మీరు మనసును అర్పించినట్టు కృష్ణుడికి. అలా చేస్తే మీరు కృష్ణుడికి మనసును అర్పించినట్లు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనసును అర్పించట్లేదు, ఇంద్రియాలను అర్పిస్తున్నాం. ఓకే, ఇంద్రియాలతో అర్పిస్తున్నాం అంటే ఇంద్రియాలతో సేవ చేస్తున్నాం. చెవులతోటి, నాలికతోటి సేవ చేస్తున్నాం. చాంటింగ్ చేసేటప్పుడు భౌతికమైనటువంటి ఇంద్రియాలతో సేవ చేస్తున్నాం. ఇది కూడా మంచిదే. సూక్ష్మ ఇంద్రియాలతో సేవ చేయలేని వాడు స్థూల ఇంద్రియాలతో అయినా సేవ చేయాలి. కానీ ఈ సేవ కూడా ఎప్పుడైపోద్దా, ఎప్పుడు కంప్లీట్ చేస్తామా, ఈరోజు చెయ్యాలా, చెయ్యకపోతే ఏమైంది, ఎందుకు చెయ్యాలి, చేస్తే ఏమొస్తుంది, ఇలాంటివన్నీ ఆలోచించామనుకోండి, మన స్థాయి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఉద్ధవుడు. మనలాంటి వాళ్ళ స్థాయి గురించి మాట్లాడట్లేదు. నాలాంటి వాళ్ళ స్థాయి గురించి ఉద్ధవుడు ఇక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళు కేవలం జపం చేసేటప్పుడే కాదు కృష్ణుడి గురించి ఆలోచించేది, వాళ్ళు నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకించి మాల పట్టుకొని జపం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నిరంతరం వాళ్ళు జపమే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు 100% శుద్ధనామాన్ని పలుకుతున్నారు వాళ్ళు గోపికలు కదా. అందుకనే వాళ్ళు మనస్సులనే అర్పించేశారు. మనసును అర్పించడం అంటే సూక్ష్మ ఇంద్రియాన్ని అర్పించేశారు. సూక్ష్మ ఇంద్రియం మనసే 100% మనందరికీ శత్రువు కదా. ఆ శత్రువు మనల్ని కృష్ణుడికి అర్పించనివ్వదు, కృష్ణుడి కోసం సేవ చేయనీయదు. ఈ సమయంలో టెంపుల్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా అంటే మనసు ఏం చెప్తుంది? టెంపుల్ వద్దు సినిమా, టెంపుల్ వద్దు సినిమా, టెంపుల్ వద్దు సినిమా అని చెప్తుంది. మనం ఏం చేస్తాం? పుష్ప 2, పుష్ప 3, పుష్ప 4కి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇది అప్పుడు మనకి మనసు శత్రువు అయినట్ట, మిత్రుడైనట్ట? శత్రువు. అలా చేసి పొద్దున్నే చాంటింగ్ చేస్తాం, సాయంత్రం టెంపుల్ పోవాల్సిన టైంలో నేను ఆల్రెడీ ఈ రోజు డివోషనల్ సర్వీస్ చేసేసాను, ఇంకా నేను ఏం చేయాలి, నేను పుష్పకి వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? అది మనసుతో చేసినటువంటి సేవ అవదు కదా. ఓకే, మనకి అసహ్యం రావాలి. ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రోగ్రాంలు వదిలేసి భౌతికమైనటువంటి ప్రోగ్రాములు మాత్రమే చేయడం కోసం మన సమయాన్ని వృధా చేస్తున్నందుకు మనకే చిరాకు రావాలి, మనం తప్పు చేస్తున్నాము అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు మన మనసు మనకి మిత్రుడుగా పనిచేస్తున్నారు అని అర్థం. ఓకే, అంటే మన మనసుని కృష్ణుడికి అర్పించడానికి సిద్ధమవుతున్నాము అని అర్థం. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మనం లోక పూజితులమవుతాం. లోకంలో అందరూ మనల్ని పూజిస్తారు. ఎవరిని పూజిస్తారు? దేవతలు సైతం పూజిస్తారు, భక్తులని కదా. ఎవరైతే భగవంతుడికి మనసుని అర్పిస్తారో వాళ్ళకి దేవతలు కూడా పూజిస్తారు. సో ఇప్పుడు చెప్పండి, మరి గోపికలు పవిత్రమైన వాళ్ళ, అపవిత్రమైన వాళ్ళ? గోపికలు పూజనీయుల కాదా? మనసు మొత్తం భగవంతుని మీద పెట్టుకున్నారు వాళ్ళు. ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు కాబట్టి వాళ్ళు చేసిన పనిలో ఏమీ తప్పు లేదు, భౌతికం కాదది. ఓకే, సూక్ష్మ ఇంద్రియాన్ని అర్పించారు. ఎవరి కోసం అర్పించారు? ఒక భౌతికమైనటువంటి వ్యక్తి కోసం అర్పించలేదు. ఆధ్యాత్మిక స్వయంగా భగవంతుడికి అర్పించారు. కాబట్టి వాళ్ళు పూజ్యనీయులు అయిపోయారు. ఓకే, అదే ఉద్ధవుడు ఇక్కడ చెప్తున్నారు, మీరు పూజ్యనీయులు. అది మనలాంటి వాళ్ళకి వచ్చి గోపికలు చెప్పారు అనుకోండి, మనం మనసులో ఏమనుకుంటాం? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తిని, కానీ భక్తుడి వేషంలో ఉన్నా. ఓకే, నాలాంటి వాళ్ళకి నేను శుద్ధ భక్తుడిని అని అనుకోని ఎవరో ఒక మాతాజీ వచ్చి ఇలాంటిదే చెప్పింది అనుకోండి, ఇలాంటి మాటలే చెప్పింది అనుకోండి, నేను ఇలా మాట్లాడుతున్నా మాతాజీ గురించి, అమ్మ మాతాజీ మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు పూజనీయులు, మీరు లోకంలో అందరితోటి పూజింపబడతారు అని నేను అన్నాను. ఏమి చూడు అంత సిగ్గు లేని పని చేసిందో, బయటికి మాత్రం సిగ్గు లేకుండా వచ్చి చెప్తుంది అని అనుకుంటా. అలానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆమె స్థాయి మనకు తెలియదు కాబట్టి, ఆమె చేసినటువంటి గొప్పతనం మనకు తెలియదు, మనకి భక్తిలో తత్వం తెలియదు కాబట్టి. ఓకే, మనసుని అర్పించడం అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి, ఆ అర్పణలో సరి అయినటువంటి అర్పణ ఏంటో మనకు తెలియదు కాబట్టి
ఆ అర్పణ భగవంతుడికి అర్పిస్తే వచ్చేటువంటి లాభం గురించి మనకు తెలియాలి. మనము భర్తతో ఆమెకు ఉండాల్సినటువంటి భావాలని వేరే వ్యక్తితో ఉన్నవి అని ఆమె వచ్చి నాకు చెప్తుంది, ఇప్పుడు ఈమెకు నేను ఆధ్యాత్మికమైన సలహా ఇవ్వాలంట అని మనం అనుకుంటాం, మనసులో అయినా అనుకుంటాం, బయటికి అనకపోయినా లోపలైనా అనుకుంటాం. ఓకే, అది ఉద్ధవుడికి మనకి ఉంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? గోపికలు శుద్ధ భక్తులే, అలా అని ఉద్ధవుడు కూడా శుద్ధ భక్తుడు కాకపోలేదు. గొప్ప భక్తుడు. ఓకే, ఆయన కూడా శుద్ధ భక్తుడు. మాతాజీ అందుకే ఆ స్థాయిలో ఉండబట్టి ఆయన అర్థం చేసుకోగలిగారు. నెక్స్ట్ 24వ శ్లోకం. సునీత హరిబాబు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దానవ్రత తపోహోమం జప స్వాధ్యాయ సంయయే. దానవ్రత తపోహోమా జప స్వాధ్యాయ సంయమై. శ్రేయోభిర్విధైశ్చాన్యై కృష్ణే భక్తిర్హి సాధ్యతే. శ్రేయోభిర్వివిధాశ్చైతే కృష్ణ భక్తిర్ సాధ్యతే. దానము, వ్రతము, తపస్సు, హోమము, జపము, వేదాధ్యయనము, నియమ పాలనము, ఇతర పూజ్య కార్యాచరణచే కృష్ణ భక్తి సంప్రాప్తమగును. భాష్యము. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇచ్చట తెలుపబడిన విధానములను ఇట్లు వివరించిరి. కృష్ణ భగవానుడు విష్ణు భక్తులకు ఒరిగేది దానము, ఏకాదశి నియమ పాలన వంటి వ్రతము, కృష్ణుడి కొరకు ఇంద్రియ ప్రీతిని త్యజించుట, తపస్సు, విష్ణు ప్రీత్యర్థము చేయబడే యజ్ఞము, ఏకాంతముగా హరినామము జపించుటయే జపము, గోపాల తాపనోపనిషత్తు వంటి వేదవాంగ్మయమును అధ్యాయమును గావించుటే స్వాధ్యాయము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మామూలుగా మనందరిలో సాత్విక లక్షణాలు పెరగాలి, ముందు మనం బ్రాహ్మణ స్థాయికి రావాలి కదా, మనం అందరం కూడా భక్తులం అవ్వాలి. భక్తులం అవడం అంటే బ్రాహ్మణ స్థాయి కంటే పై స్థాయి. ఓకే, అందరూ బ్రాహ్మణులు భక్తులు అవ్వాలని ఏం లేదు, అందరూ సాత్వికంగా ఉన్న వాళ్ళందరూ భక్తులు అవ్వాలని ఏం లేదు. సైంటిస్టులు కూడా సాత్వికంగా ఉంటారు. వాళ్ళు చాలా సైంటిస్టులు, వాళ్ళ మైండ్ చాలా షార్ప్ గా పనిచేయడం కోసం వాళ్ళు కూడా సాత్వికమైన ఆహారమే తింటారు వాళ్ళు. ఓకే, సో అందుకని వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు. వాళ్ళ బ్రెయిన్ అంత షార్ప్ గా ఉంటుంది. అలా అని వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు భక్తుల కారు ప్రభుజీ. అలానే ఇప్పుడు బ్రాహ్మణులు అందరూ కూడా సాత్వికంగా ఉంటారు, అలా అని భక్తుల అలా నిర్ణయం ఏం లేదు, అలానేం లేదు. కానీ ఐడియల్ గా అయితే బ్రాహ్మణులందరూ భక్తులు అయి ఉండాలి. కానీ సాత్వికంగా ఉన్న వాళ్ళందరూ భక్తులు అవ్వాలని ఏం లేదు. కానీ సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళలో 90% భక్తులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, భక్తిలోకి వెళ్ళాలి అంటే సాత్వికంగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం. అయితే సాత్వికంగా ఉండడం కోసం మనకి వేదాల్లో కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి మనందరికీ. ఓకే, ఇది ఎందుకు మనకి ఈ నియమాలు? ఇవన్నీ చేయడం వల్ల మనలో కొంత ప్యూరిటీ వస్తుంది, మనలో పవిత్రత వస్తుంది. ఇది రావడం వల్ల ఎప్పుడైతే మన హృదయం పవిత్రం అవుతుందో ఏమవుతుందండి? మన హృదయం పవిత్రమైనప్పుడు కృష్ణుడు వచ్చి కూర్చుంటారు. హృదయం పవిత్రం అయిపోగానే మనకి భగవంతుడు స్వయంగా కృష్ణుడే వచ్చి మన హృదయంలో కూర్చుంటారు. పరమాత్మ రియలైజేషన్స్ వస్తాయి మనకు. అప్పుడు చైత్ర గురువు మాటలు వినిపిస్తుంటాయి మనకు. అప్పుడు ఎప్పుడైతే మన హృదయం పవిత్రం అయిపోతుందో చైత్ర గురువు పలుకులు వినపడతాయి మనకి. చైత్ర గురువు మనకి చెప్పేటువంటిది ఏంటంటే కృష్ణ చైతన్యం. ఓకే, సో ఇది జరగాలి అని అంటే మనకి వేదాలలో చెప్పబడినటువంటివి ఏంటి అంటే యజ్ఞము, దానము, తపస్సు, జపము. అందుకనే మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి వదలకూడదు అని చెప్పారు. ఓకే, యజ్ఞ, దాన, తపస్సులు వదలకూడదు. అయితే భక్తులకి కూడా అవసరమా? అందరికీ అవసరమా? కృష్ణుడు ఎవరి గురించి చెప్పారు? యజ్ఞ, దాన, తపస్సులు భక్తుల దృష్టిలో ఏంటి, అభక్తుల దృష్టిలో ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని లిటరల్ గా పదాలను తీసుకుని ఈ పదం యజ్ఞం చేయమని చెప్పారు కాబట్టి నేను సాయంత్రం వెళ్ళిపోయి ఒక హోమాన్ని ఏర్పాటు చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొచ్చి, ఒక రిత్విక్ని పిలుచుకొచ్చి, బ్రాహ్మణుతో మంత్రాలు చదివించి, ఒక రిత్విక్ తోటి హోమంలో గంటె పట్టుకుని వేసే ఆయన ఉంటారు చూసారా, ఆయన రిత్విక్ అండి. సో ఇవన్నీ చేయించి నేను యజ్ఞం చేసేస్తాను, కృష్ణుడు చెప్పినట్టు ఉన్నాను అని అనుకుంటాం. అదే యజ్ఞం అంటే.
అలా డెబ్బై చేసేసి త్రికరణ శుద్ధిగా భగవంతునికి మనసు అర్పించడం మనస యజ్ఞము. వాచ మనస్సును త్రికరణ శుద్ధిగా లగ్నం ఆయనకు చేయాలి. అర్పించాలి వీటి ఎటువంటి వల్ల కర్మ చేసినా. వీటి వల్ల ఎంతో కొంత పుణ్యం వస్తుంది అంతే తప్ప అంతకు మించి ఏమి రాదు. అయితే ఈ పుణ్యం ఎక్కువైపోయి అంటే ఇదంతా సుకృతి. ఈ సుకృతి ఎక్కువ అవడం వల్ల కొంతకాలానికి మనకి ఏమవుతుంది అంటే కృష్ణ ప్రేమగా మారుతుంది. కృష్ణ ప్రేమను పొందే స్థాయికి మనము పురోగమిస్తాం. ఓకే, అంటే కృష్ణ భక్తిలో పురోగమించడానికి ఇవన్నీ కూడా సహాయం అవుతాయి అని చెప్తున్నారు. అది ఒక్క జన్మలో రాదు కదా ప్రభుజీ. ఒక జన్మలో రాదు. మనం ఎన్ని జన్మల నుంచో చేస్తూ వచ్చాం మాతాజీ. అలా రాకపోతే మనం భక్తిలోకి రాలేము ఇప్పుడు. ఓకే, Yes, మనం భక్తిలో ఉన్నాము, భగవంతుడి గురించి కనీసంగా ఒక గంట సేపు అయినా రోజుకి స్పెండ్ చేస్తున్నాము అని అంటే ఎన్నో జన్మల నుంచి యజ్ఞదాన తపస్సులు చేస్తున్నాం మనం. yes, yes. అవును ప్రభుజీ, కరెక్ట్. అది చెయ్యకపోతే మనం కనీసంగా ఒక గంట సేపు భగవద్గీత భాగవతం క్లాస్ వినడానికి కూర్చోడానికి కూడా మనసు ఒప్పదు. ఓకే, కూర్చోలేని వాళ్ళందరికీ ఇంకా కొన్ని జన్మలు ఎందుకు పడుతుంది అని అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు చేయాల్సిన పుణ్యకర్మలు చాలా మిగిలిపోయాయి. అలా. ఓకే, సో అది అయితే ఇప్పుడు మరి ఈ విషయము గోపికలకి ఎందుకు చెప్తున్నారు ఉద్ధవుడు? గోపికలకి ఎందుకు చెప్తున్నారు? యాక్చువల్గా ఇవన్నీ చేసేదే కృష్ణ ప్రేమను పొందడం కోసం. మీరేమో కృష్ణ ప్రేమ వీళ్ళ భర్తలు చూశారనుకోండి, ఇప్పుడు వీళ్ళ భర్తలు వీళ్ళ కుటుంబ సభ్యులు చూశారనుకోండి, మామూలుగా ఒక అంటే మనం సామాన్యంగా గోపికలకు ఉన్న ప్రేమ స్థాయిలో అయితే వాళ్ళందరూ లేరు కదా. ఈవెన్ గోపబాలురు కూడా గోపికలకు ఉన్నటువంటి ప్రేమ స్థాయిలో లేరు. మరి అలాంటప్పుడు గోపులు వీళ్ళందరూ ఎలా ఉంటారు? వీళ్ళందరూ ఎలా ఉంటారంటే నార్మల్ గానే ఉంటారు. వాళ్ళందరూ కూడా భగవంతుడి పార్షదులే అయినప్పటికీ వాళ్ళ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్ గానే ప్రవర్తించారు. వాళ్ళు భగవంతుడి లీలలో భాగంగానే ప్రవర్తించారు వాళ్ళు. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా యజ్ఞాలు చేస్తున్నారు. మీకు గుర్తుందా? స్వయంగా నందుడే యజ్ఞం చేశాడు కదా, Yes, ఇంద్రుడి కోసం యజ్ఞం చేశాడు. సో మరి నందుడే ఇంద్రుడి కోసం యజ్ఞం. ఇప్పుడు నందుడు ఏమన్నా మరి భౌతికంగా పతనం చెందిన వ్యక్తి, లేకపోతే భౌతిక కోరికలతోటి ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడా? నిత్య సిద్ధుడు నందుడు. నిన్న చెప్పుకున్నాం మనం. నిత్య సిద్ధుడైన నందుడు కృష్ణున్నే పుత్రుడుగా పొందగలిగారు ఏ తపస్సు చేయకుండా. ఓకే, మరి అలాంటి నందుడు మరి ఇంద్రుడికి చేయడం ఏంటి? దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? అంటే మనకు తెలియజేయడానికి ప్రభుజీ పార్షదులందరూ గొప్ప భక్తులు కదా ప్రభుజీ. అందులో వాళ్ళందరూ వాళ్ళ భౌతిక పాత్రలు వచ్చిన పోషిస్తున్నారు. వాళ్ళందరూ కృష్ణుడు చెప్పినట్టు వాళ్ళ పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళ పాత్రను పోషించడం కూడా కృష్ణ సేవే అక్కడ. ఇప్పుడు అలా చేస్తేనే కృష్ణుడు గోవర్ధన లీల చేస్తారు. కృష్ణుడు గోవర్ధన లీల చెయ్యాలి అని అంటే నందుడితో అలా చేయించాలి. కృష్ణుడు భౌతికంగా ఉన్నట్టుగా ఉండాలి. ఉండాలి. అలానే ఇప్పుడు ఈ గోపికల యొక్క భర్తలు కూడా అలానే ఉంటారు. వాళ్ళు పార్షదులే, ఓకే, వాళ్ళు కూడా గొప్ప భక్తులే, కానీ కొంతవరకు మనకి భౌతికంగా కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఏది చేసినా అంతిమ లక్ష్యం నీ స్థాయికి రావాలి. వాళ్ళు అంత కృష్ణ భగవానుడు అంతా కృష్ణుడే, ఇంకేమీ లేదు నాకు అనే స్థాయికి రావాలి గోపికల లాగా. అందుకనే గోపికల యొక్క గొప్పతనం గురించే ఉద్ధవుడు మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురు. భగవత్యుత్తమ శ్లోకే భవతి విరముత్తమం భక్తి ప్రవర్తితాదిష్టా. లతా మాతాజీ మ్యూట్ చేయాలి. అందరూ మ్యూట్ చేసి మీరు ఉండండి మాతాజీ దయచేసి. హరే కృష్ణ ప్రభు. భగవత్యుత్తమ శ్లోకే భవతి బిరనుత్తమ భగవతుత్తమ శ్లోకే భవతి భిరవుత్తమ భక్తి ప్రవర్తితాదిష్ట్యా మనీనామపి దుర్లభ. భక్తి ప్రవర్తిత దృష్ట్యా మనీనామపి దుర్లభ. పరమ భాగ్యముచే మీరు ఉత్తమ శ్లోకుడగు భగవానుని ఎడ మునులకైనను దుర్లభమగు ఉత్కృష్టమైన భక్తిని ప్రజ్వలింపజేసిరి. భాష్యము ప్రభుపాదకి జై. పృథ్వీయందు పూర్వము తెలియనట్టి ప్రామాణికుడగు విశుద్ధ భగవత్ ప్రేమను గోపికలు ఈ జగత్తునకు తెచ్చిరి. ప్రవర్తిత అను పదము సూచించును. ఈ విధముగా ఆధ్యాత్మిక జీవనమునకు వారు చేసిన అసమాన సేవను ఉద్ధవుడు వారిని అభినందించుతున్నాడు. ఓకే, ఒక విషయము ఇంతకు ముందు మన శ్లోకంలో మర్చిపోయిన విషయం, యజ్ఞము దానము తపస్సు గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా కృష్ణ ప్రేమను పెంచుతాయి, కృష్ణ ప్రేమ స్థాయికి తీసుకొస్తాయి. ఆ స్థాయిలో మీరు ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు కదా.
అయితే మనకి భాష్యంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేశారు, అది మనం మిస్ చేసాము, వాళ్ళు ఒకసారి కవర్ చేసుకుందాము. యాక్చువల్గా యజ్ఞము అంటే విష్ణు భగవానునికి, విష్ణు భక్తులకు ఒక్క నిమిషం, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్పారట, విష్ణు భగవానుడికి విష్ణు భక్తులకి ఒసిగేటువంటిదే నిజమైనటువంటి దానం. ఓకే, ఇది భక్తులు చేస్తారు. అభక్తులు ఏం చేస్తారు? అభక్తుల దృష్టిలో దానం వేరు, భక్తుల దృష్టిలో దానం వేరు. ఓకే, అభక్తుల దృష్టిలో దానం అంటే ఆర్తులకి సేవ చేయటం. ఓకే, ఆర్తులకి లేనిది ఇవ్వడం. ఓకే, లేకపోతే ఆర్థిక సహాయం చేయడము, లేకపోతే ఏ రకంగా ఎవరికి ఎలాంటి సహాయం అవసరమో అలాంటి సహాయాలు చేయడం అనేటువంటిది ఆర్థిక సహాయం లాగానే చేస్తే కనుక అది దానం అవుతుంది. కానీ భక్తుల దృష్టిలో అది కాదు దానం. భక్తుల దృష్టిలో ఏంటి దానం? భగవంతుడికి ఇచ్చేది. శుద్ధ వైష్ణవుడికి ఇచ్చినటువంటి దానంతో మీరు ఎన్ని అనాథ శరణాలయాలు కట్టినా కానీ సమానం కాదు. మీరు ఎన్ని కళ్యాణ మండపాలు కట్టినా సమానం కాదు. ఓకే, అది శుద్ధ భక్తుడికి భగవంతుడికి కనుక మీరు దానం చేసినట్లయితే అన్నిటికీ మించినటువంటి దానం అన్నమాట. అందుకనే భక్తులు అది చేస్తారు. ఓకే, ఇక తరువాత తపస్సు. తపస్సు అంటే ఏకాదశి రోజు మనం చేసేటువంటి వ్రతం ఏదైతే ఉందో అది నిజమైన తపస్సు. తపస్సు అంటే ఏంటి? మామూలుగా కొన్ని కష్టాలు తీసుకుంటాం, కొన్ని సుఖాలు పొందడం కోసం కొన్ని కష్టాలు తీసుకుంటాం. ఇప్పుడు మనం కఠోరమైనటువంటి తపస్సులు చేస్తే మనకి స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది. ఓకే, స్వర్గలోక ప్రాప్తి అంటే ఏంటి? సుఖాలను పొందడం. మరి భవిష్యత్తులో మనం సుఖాలు పొందడం కోసం ఇప్పుడు తపస్సులు చేస్తున్నాం. తపస్సు అంటే శారీరకమైనటువంటి అసౌకర్యాన్ని తీసుకుంటున్నాం మనం. సరిగా తిండి తినకుండా, సరైన ఇల్లు లేకుండా, అడవులకి వెళ్ళిపోయి ఒంటి కాళ్ళ మీద నిలబడి 2 చేతులు పైకెత్తి ఇలా తపస్సు చేయడం అంటే శారీరకమైనటువంటి అసౌకర్యమా, సౌకర్యమా? అసౌకర్యమే. అసౌకర్యం ఎందుకు తీసుకుంటున్నాము? ఇంత అసౌకర్యం ఎందుకు తీసుకుంటున్నాము? మంచి జరగాలి, భవిష్యత్తులో సుఖాలు రావాలి అని. ఓకే, భవిష్యత్తులో సుఖాలు రావాలి అని తీసుకుంటాం. ఇది అభక్తులు చేసే తపస్సు. ఈ తపస్సు గొప్ప తపస్సు కాదు. కానీ భక్తులు ఏం చేస్తారు తపస్సు? వాళ్ళు కూడా కష్టపడతారు. ఎప్పుడు? ఏకాదశి రోజు. ఆకలి వేస్తున్నా తినరు కదా, జపమే చేస్తూ ఉంటారు, భగవంతుడినే స్మరిస్తూ ఉంటారు. తపస్సు కాదు. మనది 32 గంటలు, 24 + 12 36 గంటలు. 36 గంటలు ఏం తినకుండా మనం ఉంటామా? ఉండమా? అనిపించదు ప్రభుజీ. ఆ రోజు అదే అర్థం కాదు. వీడప్పుడు ఏమో టయానికి ఇప్పుడు అసలు అవ్వదు ప్రభుజీ. అంటే ఆ రోజు మనది కాదు అనుకుంటాం ప్రభుజీ. మీరంటే గొప్ప భక్తులు కాబట్టి మీకు కాదు మాది. లేదు ప్రభుజీ, అది కూడా కాదు. కృష్ణ జాస్లో ఉంటాం ప్రభుజీ, వేరే పని పెట్టుకోకుండా. మీరే చెప్పారు కదా ప్రభుజీ, జపం చేయండి ఆకలేదని, అట్లనే చేస్తున్నాం. మీకు ఆకలేదు కానీ మేము మాకు ఆకలేస్తుంది. ఆ రోజు అలా చదువుకుంటుంటే ప్రభుజీ చాలా తిని చదివేదానికి కడుపు కాలుతూ చదివేదానికి చాలా తేడా ఉంటుంది ప్రభుజీ. అయితే ఇప్పుడు అదంతా కూడా ఇంద్రియ నిగ్రహం కదా. ఒకవేళ మనకి సరే మీరు జపం చేయడం వలన, లేకపోతే మీరు కృష్ణ భక్తి భావంలో ఉండడం వలన మీకు సమయం అనేటువంటిది తెలియట్లేదు. మీకు 36 గంటలు అంటే ఒక క్షణంలాగా గడిచిపోతుంది. ఓకే, 36 గంటలు అయిపోయింది, అప్పుడే ఏకాదశి అయిపోయింది అమ్మ అనుకుంటా. ఇప్పుడు ఏకాదశి వచ్చింది, నిన్ననే మా ఇంట్లో మా అమ్మాయి అంటారు, మొన్ననేగా ఏకాదశి అయిపోయింది మళ్ళీ ఏకాదశి అంటున్నారు ఏంటంటే. ఓకే, అంటే మనకి ఏకాదశి అంటే ఇట్లా అయిపోతుంది మనకి. ఓకే, కానీ మామూలుగా చూస్తే, మామూలుగా అయితే స్టార్టింగ్ లో ఏకాదశి చేసేటువంటి వాళ్ళకి అది నిజంగా ఒక తపస్సు. కష్టం ప్రభుజీ, చాలా కష్టం. హెడేక్ వచ్చేస్తా ఉంటుంది ప్రభుజీ, తలనొప్పి వచ్చేస్తుంది ప్రభుజీ బాగా. అవును, అది ఇంద్రియ అయినా సరే ఉంటాం, అయినా సరే చేస్తాం, అయినా సరే అలానే ఉంటాం. ఎందుకు? ఇదంతా ఇంద్రియ భోగాన్ని బలవంతంగా ఆపటం కాదా ఇది? ఇది ఇంద్రియ భోగాన్ని బలవంతంగా ఆపటం. మరి ఆ తపస్సు ఈ తపస్సు ఒకటేనా అంటే, ఏకాదశి రోజు చేసేటువంటి వ్రత తపస్సు అనేటువంటిది అది
మామూలుగా ఏదో సుఖాలు పొందడం కోసం చేసేటువంటి తపస్సు రెండు ఒకటి కాదు. ఓకే, భక్తులు చేసే తపస్సు ఇది. మునులకు ఏం కోరికలు ఉండవు కదా ప్రభుజీ, మరి వాళ్ళు అడవులోకి వెళ్ళి చేసుకునే వాళ్ళకి అంటే పెళ్ళాం పిల్లలు ఊర్లో రావడం స్వర్గప్రాప్తి దాన్ని కావాలంటే అంటారు కదా, అది కోరిక. వస్తాను మాతాజీ, స్వర్గప్రాప్తి కోసమే కదా. వస్తాను. మీరు వెయిట్ చేయండి, మీరు నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోయారు. ఓకే, ఓకే ప్రభుజీ. తర్వాత యజ్ఞము, విష్ణు ప్రీత్యర్థం చేసేటువంటి యజ్ఞం. ఓకే, కర్మకాండ యజ్ఞాల గురించి మాట్లాడలేదు ఇక్కడ. విష్ణు ప్రీత్యర్థం చేసేటువంటి యజ్ఞం, ఇది నిజమైనటువంటి యజ్ఞం. ఏంటి విష్ణు ప్రీత్యర్థం చేసేటువంటి నిజమైనటువంటి యజ్ఞం ఏంటి చెప్పండి? హరినామ సంకీర్తన, జపయజ్ఞం ప్రభుజీ, జపయజ్ఞం. జపయజ్ఞం ప్రభుజీ. జపయజ్ఞం ఎక్కడొచ్చింది మనకి? యజ్ఞాలన్నిట్లో శ్రేష్టమైన యజ్ఞం అని జపయజ్ఞం అని ఎక్కడొచ్చింది? భగవద్గీతలో ఉందిగా ప్రభు. భగవద్గీతలో యజ్ఞానం జపయజ్ఞోస్మి, యజ్ఞానాం జపయజ్ఞోస్మి. జపయజ్ఞం అంటే మనం ఏకాదశి రోజు యజ్ఞము చేస్తున్నాము, తపస్సు చేస్తున్నాము కదా. ఏకాదశి రోజు యజ్ఞము చేస్తున్నాము, తపస్సు చేస్తున్నాము. తర్వాత ఇంకా ఏకాంతంగా హరినామాన్ని జపించడమే జపము. ఇది గోపాలతాప ఉపనిషత్తు వంటి వేదవాంగ్మయమును అధ్యయనము కావించడమే స్వాధ్యాయము. స్వాధ్యాయము అని అంటే మనం వెళ్ళి మనలో భక్తి భావన పెరగడం కోసం, మనం అందరం కూడా ఆధ్యాత్మిక స్థితిలో నిలబడడం కోసం. ఎందుకంటే మనం అందరం కూడా ఆధ్యాత్మిక స్ఫులింగాలం. మన యొక్క నిజ స్థితి ఏంటి అంటే ఆధ్యాత్మిక స్ఫులింగం. అలాంటి ఆధ్యాత్మిక స్ఫులింగంలో మళ్ళీ తిరిగి మనము రూపాంతరం చెందడం కోసం మన యొక్క జ్ఞానం ఉండాలి. అది స్వాధ్యాయం. ఓకే, మనం కోల్పోయింది తిరిగి పొందాలి, అది స్వాధ్యాయం. మన నిజ స్థితిని మనం తెలుసుకోవాలి, అది స్వాధ్యాయం. ఓకే, సో ఇది మనము చేయాల్సినటువంటిది, అంటే భక్తులు చేసేటువంటిది ఇది. ఓకే, అభక్తులు అవి చేయరు. నెక్స్ట్ ప్రభుజీ గోపాలతాపనిషత్తు అంటే దాని పేర ప్రభుజీ వేదవాంగ్మయం ఉపనిషత్తు. ఉపనిషత్తు. ఓకే. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మునుల గురించి మాట్లాడుతున్నారు. మునులు చాలా కఠోరమైనటువంటి తపస్సులు చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు భగవతత్వాన్ని సరిగా అర్థం చేసుకోరు. వాళ్ళ దృష్టిలో ఏంటి, మునుల దృష్టిలో ఏంటి, నేను తత్వజ్ఞానాన్ని పొందాలి, ఒక వ్యక్తి ఏదైనా విషయాన్ని చెప్తే దాన్ని నేను ఖండించి అంతకంటే గొప్పగా నేను చెప్పగలగాలి. ఓకే, ఇది మునుల యొక్క స్థితి. ఇలా ఇలా అంటే దానికోసం అవసరమైతే వాళ్ళు తపస్సు కూడా చేస్తారు. తపస్సు చేసి జ్ఞానాన్ని పొందుతారు. తపస్సు చేస్తే జ్ఞానం వస్తుంది. ఓకే, తపస్సు చేస్తే వాళ్ళకి రియలైజేషన్స్ వస్తాయి, జ్ఞానం వస్తుంది. వీటన్నిటి యొక్క లక్ష్యం కృష్ణ భక్తి కాదు. వీటన్నిటి యొక్క లక్ష్యం నేను ఒక గొప్ప జ్ఞానిగా, ఒక గొప్ప లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో వాళ్ళు ఎన్ని రకాల సిద్ధులు పరమాత్మ తత్వానికో దేనికో వాళ్ళు ఆకర్షితులు అవుతారు. మునులు గొప్పవాళ్ళే, మునులు గొప్పవాళ్ళు కాదనలేదు, కానీ భక్తుల కంటే గొప్పవాళ్ళు కాదు. ఓకే, భక్తుల కంటే గొప్పవాళ్ళేం కాదు. భక్తులంటే ప్రభుజీ విశ్వామిత్రుడు వేరే సృష్టి చేశారంటారు కదా ప్రభుజీ, ఆయన మునే కదా ప్రభుజీ. విశ్వామిత్రుడు చాలా గొప్ప ముని. ఓకే, అలా చేశారు వారి భక్తి. ఆయన 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 విశ్వామిత్రుడు అంత చేసినా గానీ ఆయన త్రిశంకు స్వర్గాన్ని కూడా నిర్మించగలిగారు. కాకపోతే మరి ఆయన 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 భగవంతుడిని ఆశ్రయించిన తర్వాతనే ఆయన ఆ తర్వాతనే ఆయన భక్తుడుగా అయిన తర్వాతనే ఆయన పరమశాంతిని పొందారు కదా. అంతకుముందు ధ్యాన యోగే కదా ప్రభుజీ. సో ఆయనలో కామము పోలేదు, ఆయనలో క్రోధము పోలేదు. ఎప్పుడైతే భక్తి చేయడం మొదలు పెట్టారో అవి పోయాయి. కాబట్టి ఇది మునులకు కూడా సాధ్యం కాదు. ఎవరికి? గోపికలకి ఉన్నటువంటి స్థాయి. గోపికలకి కృష్ణ భక్తి భావం అంటే మునులు భగవంతుడి మీద ధ్యానం చేస్తారు, కానీ ఆ భగవంతుడి యొక్క ప్రేమ స్వరూపాన్ని ధ్యానం చేయరు. అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు నిరాకార బ్రహ్మాన్నో లేకపోతే పరమాత్మనో ధ్యానం చేస్తారు. అలా ధ్యానం చేసిన వ్యక్తికి కృష్ణుడి మీద ప్రేమ వస్తుందా? రాదు. కృష్ణుడి మీద ధ్యానం చేస్తే కృష్ణుడి మీద ప్రేమ వస్తుంది. కృష్ణుడి లీలల మీద ధ్యానం చేస్తే కృష్ణుడి మీద ప్రేమ వస్తుంది. ఓకే,
అంటే అలాంటి మునుల కంటే కూడా గొప్ప మునులు మీరు అని చెప్తున్నారు భక్తులు. ఉద్ధవుడు గోపికలను ఉద్దేశించి. ఎందుకు? వీళ్ళు కృష్ణుడి గురించే ఆలోచిస్తున్నారు. ఓకే, కృష్ణుడు తప్ప వాళ్ళ నోట్లోంచి వేరే మాటే లేదు. ఓకే, ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు దుర్వాసముని, విశ్వామిత్రుడు వీళ్ళంతా కూడా కొంచెం ఇట్లా కూర్చొని తపస్సు ధ్యానం అలా చేశారు కదా. అయితే వీళ్ళలో ఇంకా అరిషడ్ వర్గాలు ఏమీ పెద్దగా, దుర్వాసమునికి అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా ప్రభుజీ, ఆయన కూడా వాళ్ళు భక్తిలో యాక్చువల్ అయితే అవన్నీ లీలలు మాతాజీ. యాక్చువల్ గా దుర్వాస ముని ఏ శాపం ఆయన చాలా అలా అంటే వాళ్ళకి అరిషడ్ వర్గాలు ఉన్నా వాళ్ళకి ఆ సిద్ధులు వచ్చాయా అనేది అంటున్నా. భగవంతుడి కరుణ అనేది వాళ్ళ మీద వచ్చాయి. యాక్చువల్గా అయితే దూర్వాస ముని శివుడితో సమానం. ఓకే, శివుడు ఎంత గొప్ప అంత గొప్ప. మరి అలాంటప్పుడు మరి కొన్ని సంఘటనలు జరగాలి ఈ లోకంలో, కొన్ని లీలలు భగవంతుడు చెయ్యాలి అని అంటే దూర్వాస ముని లాంటి శుద్ధ భక్తుల్ని వాడుకుంటారు. ఓకే, భగవంతుడు శుద్ధ భక్తులేనా ప్రభుజీ? భక్తులే. చూడండి, కాకపోతే భాగం వాళ్ళు ఏంటి, ప్రస్తుతం వాళ్ళు అలా ఉన్నారు, మునిలాగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆయన భగవంతుడు కూడా శపించగలడు. ఆయన దూర్వాస అవును. మరి అంత శక్తి ఆయనకి, భగవంతుడిని శపించే అంత శక్తి భగవంతుడే ఇవ్వాలి కదా ఆయనకి. అంతే అంతే. సో ఇలాంటి లీలలు జరగడం కోసం వాళ్ళు ఆ విధంగా కోసం వాళ్ళని ఆ విధంగా క్రోధంతో పుట్టిస్తారు. విష్ణులోకానికి వెళ్తే విష్ణుమూర్తి ఈయన చూడలేదని నీకు లక్ష్మీదేవి ఇట్లాంటివన్నీ లీలల కోసం కదా ప్రభుజీ. అవును అవును. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ, సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. దిష్ట్వా పుత్రాన్ పతీన్ దేహాన్ స్వజనాన్ భవనాని చ. దిష్ట్యా పుత్రాన్ పతీన్ దేహాన్ స్వజనాన్ భవనాని చ. ఇత్వా వృణీత యూయం యత్కృష్ణాఖ్యం పురుషం పరం. ఇత్వా వృణీత యూయం యత్కృష్ణాఖ్యం పురుషం పరం. పరమ భాగ్యం చేతనే మీరు పరమ పురుషుడు శ్రీకృష్ణ నిమిత్తము మీ పుత్రులను, భర్తలను, దేహ సౌఖ్యములను, బంధువులను, గృహములను విడిచిరి. కృపాల భాష్యము. గోపికలు ఈ విషయములపై తమ మమత్వమును విడిచిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించిరి. గోపికలు తమ కుటుంబములతో కలిసి తమ ఇండ్లలోనే బృందానం నందు ఉండిరని చరిత్ర తెలుపుచున్నది. అయినను సాధారణ వ్యక్తుల వలె కాక వారు పుత్రులు, భర్తలు ఇత్యాది విషయములతో మమత్వ భావను పూర్తిగా విడిచి ఉండిరి. వాటిని వారు ఎన్నడూ భోగింపగోరలేదు. పైగా ప్రపంచ ధర్మశాస్త్రం ఉపదేశించిన రీతిగా వారు తమ హృదయమును, మనస్సును పూర్తిగా దేవదేవునికి అర్పించిరి. గోపికలను అనుసరించు మనం కూడా హృదయపూర్వకం శక్త్యానుసారం కృష్ణుని ప్రేమించాలను. హరే కృష్ణ. గోపికల స్థాయిలో మనం కృష్ణుని ప్రేమించడం అంటే మన భర్తను వదిలేయడమా, మన పిల్లలను వదిలేయడమా, కుటుంబాన్ని వదిలేయడమా? గోపికల్లాగా ధర్మాన్ని మనం చేస్తూ చేయాలని చెప్తున్నారు. కరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు కానీ మనం భాష్యం చదవకపోతే మనకి ఈ శ్లోకం అర్థం కాదు. ఇక్కడ ఏం చెప్పారు? పరమ భాగ్యం చేతనే మీరు పరమ పురుషుడకు శ్రీకృష్ణుని నిమిత్తము మీ పుత్రులను, భర్తలను, దేహ సౌఖ్యాలను, బంధువులని, గృహాలని విడిచిపెట్టేశారు. ఓకే, ఇక్కడ విడవడం అనేటువంటిది భౌతికంగా విడవడం కాదు. ఓకే, గోపికలు వాళ్ళ భర్తలతో ఉన్నారు, గోపికలు వాళ్ళ పిల్లలతో ఉన్నారు, గోపికలు వాళ్ళ బంధుమిత్రులతో ఉన్నారు, గోపికలు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు, గోపికలు గృహస్థ జీవనంలోనే ఉన్నారు. కానీ మనసులో అందరూ కూడా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ స్థాయిలో కృష్ణుడు ఉన్నాడు. మరి అలాని గోపికలు భర్తని ప్రేమించలేదా? గోపికలు పిల్లల్ని ప్రేమించలేదా? గోపికలు కుటుంబ సభ్యుల్ని ప్రేమించలేదా? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, గృహస్థ ధర్మాన్ని. అంటే మనకి మన కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండాలి, మనకి భగవంతుడితోటి ఎలాంటి సంబంధం ఉండాలి అనేటువంటి విషయానికి గోపికలు ఒక గొప్ప ఉదాహరణ. మనం ఏంటి, కుటుంబం కోసం కృష్ణుని వదిలిపెడతాం. మనము కుటుంబం కోసం కృష్ణుని వదిలిపెడతాం కదండి. ఈ రోజు ఎందుకు భాగవతం క్లాస్ అటెండ్ అవ్వలేదు మాతాజీ అని అంటే, మా భర్త పిలిచారండి, ఎక్కడికో రమ్మన్నారు, వెళ్ళారు, షాపింగ్కి రమ్మన్నాడు, సినిమాకి రమ్మన్నాడు. నేను ఇప్పుడు భాగవతం దగ్గర కూర్చుంటే మా భర్త అరుస్తాడు, ఆయనకి నేను అది తీసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి. ఇంట్లో కుదరట్లేదండి, మా పిల్లలు చదువుకుంటున్నారు, మా భర్త వ్యాపారం నుంచి ఇప్పుడే వచ్చాడు, ఆయనకి అన్నం పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. 100 కారణాలు చెప్తాం మనం భాగవతం వినకపోవడానికి. వినడానికి ఒక కారణం ఎత్తుక్కోం మనం. ఈరోజు మనం ఈ టైంలో భాగవతం వినాలి, ఎలా మనం
ఈ భాగవతం వినడానికి కుదుర్చుకోవాలి అని ఒక్క కారణాన్ని కూడా మనము ఎత్తుకుంటామా? ఎలా ప్లాన్ చేస్తే మనకి భాగవతం క్లాస్ మిస్ కాకుండా మనం కృష్ణుడి సేవ చేసుకోవచ్చు అని మనం వెతకం. కానీ మనకి భాగవతం క్లాస్ ఆ రోజు మిస్ అవ్వడానికి మాత్రం 100 కారణాలు దొరుకుతాయి మనకి కదా. సో ఇది అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు గోపికలకి మనకి మధ్య ఉన్న తేడా ఏంటో చూడండి. గోపికలు వాళ్ళ బంధుమిత్రులని కృష్ణ సేవలో వాడుకుంటున్నారు. బంధుమిత్రుల సేవ కృష్ణుడికి సేవ చేసిన దానిలా చేస్తున్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, భర్త, పిల్లలతో సహా వాళ్ళకు ఒక బాధ్యత అంతే. వాళ్ళు ఆ బాధ్యతను నెరవేర్చడం కోసం వాళ్ళతో ప్రేమగా ఉన్నారు. వాళ్ళ పట్ల వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని భౌతికమైనటువంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. కానీ కృష్ణ ప్రేమ టాప్ వాళ్ళకి. కృష్ణ ప్రేమ టాప్. మనకి ఉల్టా. ఇవన్నీ అయిపోతే మాకు ఇంకా రిటైర్మెంట్ టైం ఉందండి, మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు, మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, మా పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు అన్నీ అయిపోవాలి కదండి, అవన్నీ అయిపోయిన తర్వాత వద్దాంలేండి మేము కృష్ణ భక్తిలోకి అంటాం మనం కదా. అన్ని అడ్డాలు చెప్తాం మనం. ఈ టైంలో మా పిల్లలకి ట్యూషన్ ఉంటుంది, ఈ టైంలో మా పిల్లల్ని నేను చదివించాలి, ఈ టైంలో మాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి అని చెప్తాం. ఎన్నో కారణాలు చెప్తాం మనం కదా. కానీ ఇవన్నీ కనుక మనం నిజంగా కృష్ణ భక్తిలో పురోగమించినట్లయితే మనం ఇది చేస్తాము, అది చేస్తాం, అది వదిలేసి ఇది చెయ్యం. అంటే ఇక్కడ మనకి భాష్యంలో మన ఆచార్యులు చెప్తున్నటువంటి విషయంకి అర్థం ఏమిటి అంటే, గోపికలు వదిలేసి కృష్ణ భక్తి చేశారు, మీరు కూడా వదిలేసి కృష్ణ భక్తి చేయండి అని చెప్పట్లేదు. మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. దానికోసం ఇది వదిలిపెట్టకూడదు, దీనికోసం అది వదిలిపెట్టకూడదు. ఒకదానికోసం ఇంకొకటిని వదిలిపెట్టడం అనేటువంటిది గొప్పతనం కాదు. రెండింటిని ఎలా చెయ్యాలి అనేటువంటిదే గొప్పతనం. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఈ టైంలో కాకపోతే ఏ టైంలో వేరే పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా. భాగవతం ఈ టైంలోనే జరిగిద్దండి, మీరు వద్దనుకున్నా ఈ టైంలోనే జరిగిద్ది. దీన్ని మీరు మార్చలేరు. కానీ మీ చేతిలో మార్చగలిగింది ఏముంది? ఇంట్లో పనులు, వంట చేసుకోవడం, ఇంట్లో పనులు మాకు ప్రభుజీ ఈ ప్రాసెస్ టైం తెలియక ఉంటది కాబట్టి మిగతా పనులు మనం ముందు చేసుకోవాలంతే. అది ప్లానింగ్. ఆ ప్లానింగ్ కనుక మనం చేసుకున్నాం అంటే మనం ఎలా అకామిడేట్ చేయాలి మన లైఫ్ లో ఈ 8 నుంచి 9 గంటల వరకు ఉన్నటువంటి సమయాన్ని ఇందుకే ఉపయోగించాలి అనేటువంటిది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది మన లోపం ఒకవేళ మనం చేసుకోకపోతే. అవునండి. అందుకనే ఇక్కడ మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, వదిలేయడం అంటే మీరు పచ్చిగా వదిలేశారు అని అర్థం చేసుకోకూడదు. వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తున్నారు, కృష్ణ భక్తికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఓకే, అది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. హృదయంలో, మనస్సులో కృష్ణుడు, భౌతికంగా, శారీరకంగా బంధుమిత్రులు. ఎవరికి సేవ చేస్తున్నా కృష్ణుడికే చేస్తున్నాం అనే భావంతో కృష్ణుడు మనకి ఇచ్చే బాధ్యత కదా. మన కుటుంబ సభ్యులు మనకి ఎవరిస్తే వచ్చారు? భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతని వదిలేస్తే మనం పుణ్యాత్ములు అన్నాడా, పాపాత్ములు అన్నాడా? ఎవరి విధి వాళ్ళు నిర్వర్తించకపోతే పాపమే. కృష్ణ ప్రీత్యర్థంగా చేయమన్నారు. విధి నిర్వర్తించాలి అని చెప్పేసి మా ఆయన ఈ రోజు చికెన్ చేయమన్నాడండి. నా బాధ్యత కదా మరి మా హస్బెండ్ కి చికెన్ చేసి పెట్టడం. కాబట్టి విధి నిర్వహణ చేస్తున్నా అని వంకలు పెట్టుకొని చేయకూడదు. ఓకే, పాపం పాపమే. అది ఎలాంటి వంక పెట్టుకొని చేసినా పాపం పాపమే. ఓకే, కాబట్టి మనం ఏది విధి కాదు అని కొంచెం నిర్ణయం చేసుకొని మనం భర్త మాటను గౌరవించాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ప్రభుజీ వీళ్ళకి వినర్లే అని వాళ్ళే డిసైడ్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోతున్నారు ప్రభుజీ, భర్తలు కూడా స్టేజ్ లో ఉన్నారు ప్రభుజీ. అంటే మాతాజీ ఇలాంటి చూసి కొంతమంది మారుతున్నారు, కొంతమంది ఇంకా మొండికేస్తారు కొంతమంది. ఏం చేస్తాం కానీ అండి, కొంతకాలం ఓపిక పడితే దేవుడు వాళ్ళ మనసును మారుస్తారేమో.
కొంచెం ఆల్రెడీ మార్చినట్లే ప్రభుజీ, ఆల్రెడీ మార్చినట్లే పాపం. చాలా మంది మార్చారు, ఇంకా కొంతమంది తాపత్రయపడుతున్నారు, ఇంకా కొంతమంది కష్టపడుతున్నారు మార్చడానికి. అంటే కొంతవరకు స్లోగా మారుతున్నారు. తప్పకుండా భగవంతుడు మీ అందరికీ ఆ శక్తిని ఇస్తారు. మనం అందరం ప్రార్థన చేద్దాం. ఓకే, ఇస్తున్నారు ప్రభుజీ ఇంట్లో వాళ్ళకి కూడా. ప్రభుజీ మేము చిన్న ఇది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు రియలైజేషన్ తెలుస్తుంది పిల్లలలో. అది బృందావనంలో శ్రీకృష్ణుని పెట్టుకున్నాను అన్నాను కదా, దానికి ఓ చిన్న ఇటుక వరుస వేసుకొని ఖర్చులో ఉన్నారని మిగతాని చేసుకుంటున్నారు. నేను నిన్న ఇండియాకి వచ్చిన తర్వాత వాడు ఒక రోజు చెప్పాను, స్వామికి నైవేద్యం పెడుతుండయ్యా అనేసి ఏదో ఒకటి మీరు చేసిన దాంట్లో కొంచెం పెడుతుండండి, పండు పళ్ళ మీద పెట్టండి అంటే, ఓ రోజు వెళ్ళాడంట. వెళ్తే అమ్మాయి ఇలా రోజు ఇటుక మీద రాయి పెట్టి ప్రదర్శన ఎట్లా చేస్తుంది బాబాయ్ అని చెప్పాను. అప్పటికప్పుడు అంతా బాగా చేయించి ఒక బండేసి సిమెంట్ స్లాబ్ లాగా పోసి వెళ్ళడానికి దారి చేసి రోజు దీపం పెడుతుంది ప్రభుజీ. అసలు నాకు పెట్టి చూపించారు నిజంగా. నాది కదా ప్రభుజీ, అంతా కృష్ణ. హరే కృష్ణ. ఎందుకుంటది కృష్ణుడు మాయ ఉన్నది, ఎందుకు లేదు? అదే కృష్ణ, అదే ప్రభుజీ చెప్తుంటే ఇప్పుడు ఇట్లాంటి ఉదాహరణలు మనకు లైఫ్ లో కనిపిస్తున్నాయి మాతాజీ. రెండు శ్లోకాలు చదివితే ఉద్ధవుడు గోపికల్ని కీర్తించడం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కృష్ణుడు మాట్లాడటం చెప్తారు. అంటే కృష్ణుడు ఉత్తరంలో రాస్తాడు, లెటర్లో రాస్తాడు. ఓకే, సో ఆ రెండు శ్లోకాలు రేపు చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, కృపా సింధు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.